హాయ్ అండి, గుడ్ మార్నింగ్. డే 1 లంచ్ అండి. ఇవాళ లంచ్ ప్రిపరేషను, లంచ్ బాక్స్. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేయాలి. టమాటాలను కూడా బాగా మగ్గనివ్వాలండి. ఈలోపు గుడ్లు ఉడకబెట్టుకుందాం, ఫ్రై చేసుకుందాం. టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు వీటిలోనే మనం ఉప్పు నీటిలో నానబెట్టుకున్న వంకాయలు వేసుకుందామండి. దీంట్లోనే రుచికి సరిపడా కారం వేసుకుందాం. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి. వంకాయ కర్రీలోకి ఉప్పు ఎప్పుడు కూడా తక్కువ వేసుకోవాలండి. గుడ్లు కూడా ఫ్రై అయిపోయి వాటర్ యాడ్ చేసుకున్నాం అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీకు అంతా కూడా ఒక ½ అన్ అవర్లో అయిపోతుంది. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. వాటర్లో మరుగుతున్నాయి కదండి, ఈ టైంలోనే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు వేయాలండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే మనం చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలండి. వంకాయని ఎక్కువసేపు ఏం మగ్గనం అవసరం లేదండి. ఒక 10 to 15 మినిట్స్లో మగ్గితే సరిపోతుంది. మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి. ఈలోపు బాబుకి టిఫిన్ వేయాలి.
దోశ వేస్తున్నానండి బాబుకి. బాబు బస్సు 7:30కి వచ్చేస్తుందండి. ఈలోపే లంచ్ చేయాలి, టిఫిన్ చేసి ఇచ్చేయాలి. కర్రీ అయిపోయేలోపు టిఫిన్ కూడా అయిపోతుందండి. మాది భీమవరం అండి, వెస్ట్ గోదావరి. నేను వర్కింగ్ ఉమెన్ అండి. నాకు పాప బాబు. మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బాబు 10th క్లాస్ అండి. కాలిపోయింది. అయిపోయిందండి దోశ కూడా. దోశ కూడా రెడీ అయిపోయిందండి. బాక్స్లో పెట్టేస్తాం. కర్రీ చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. మంచి స్మెల్ వస్తుందండి. ఒక 5 minutesలో కర్రీ కూడా అయిపోతుంది. అయిపోయిందండి. లాస్ట్లో కడిగి శుభ్రం చేసుకున్నాం, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాం. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ కోడిగుడ్లు పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.